మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో అన్నూచిగూడలో తాజ్ హోటల్ పక్కన ఓ ఇంట్లో భారీ దొంగతనం చేసిన వైనం వెలుగులోకి వచ్చింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం 16 తులాల బంగారం, 1,40,000 రూపాయల నగదు, 35 తులాల వెండి దొంగతనం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. రెక్కల కష్టం చేసి పిల్లల కోసం ఒక్కో రూపాయి కూడబెట్టుకున్నామని కన్నీరు మున్నీరుగా విలపించిన బిజిలీ తిరుపతి, బిజిలీ సరిత మరియు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తెతో రుద్రపల్లి పోచంపల్లి మండలం యాదాద్రి భువనగిరి జిల్లా నుండి కూలి పనుల నిమిత్తమై అన్నౌజిగూడలో ఓ ఇంటిలో ఉంటున్న వారు ఇంటికి తాళం వేసి తన గ్రామం వెళ్ళొచ్చి చూసేసరికి ఇంటికి తాళం తీసి ఉండడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో క్లూస్ టీం సంఘటనా స్థలానికి చేరుకొని బాధితులను వివరాలు అడిగి తెలుసుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. తిరుపతి స్కూల్ పని చేసుకుంటాం. మేము జ్యూస్ సెంటర్ పెడతాం. జ్యూస్ సెంటర్ పని చేస్తున్న భార్య ఎక్కల కష్టం ముక్కలు చేసుకొని దాపెట్టుకున్న పైసలు బంగారం పెళ్లి పెట్టింది. మేము రెక్కల కష్టం చేసుకుని తెచ్చుకుంటూ కొనుక్కొచ్చుకొని తెచ్చుకుంది. అది కలిపి 16 తులాల దాకా ఉండే 1,40,000 అప్పు కడదామని తెచ్చిపెట్టిన ఇంట్లో. అవి మా భార్య జ్యూస్ సెంటర్ పని చేసింది. ఆ పని దాపెట్టుకున్న పైసలు అవి ఇంట్లోనే ఉండే. రోజు నేను ఇంటికాడికి పోతా, పందుల ఇంటికాడికి రోజు తీసుకుపోతాం. కానీ ఏంటంటే ఆపోజిట్ పని మీద మర్చిపోయి ఇంట్లో పెట్టిపోయినాము. అది నైట్ అయిపోయింది. ఉద్యోగాలు చూస్తే లేదు, తాళం మీద కొట్టి పెట్టారు. అల్మారం ఓపెన్ చేసింది, తాళం కింద పడింది, దొంగలు పడ్డారు. రాత్రి 8 వరకు ఉన్నారు ఇక్కడ. నేను సాయంత్రం 3 గంటల వరకు ఉన్నాయి. ఇక్కడ రోజు జ్యూస్ సెంటర్ ఓపెన్ చేస్తుంది, 8-9 గంటలకు ఉంటుంది. కానీ నేను జ్యూస్ సెంటర్ ఓపెన్ చేయలేదు, వర్షం పడ్డది. అందువల్ల నేను జ్యూస్ సెంటర్ ఓపెన్ చేయలేదు. నేను తొందరగా ఊరు పోయినాం. ఊరు పోయేసరికి చూసిన వాళ్ళు ఎవరో చేసిరు. అది వెండి 30 తులాలు ఉండే పట్టగొలుసు పెళ్లి పెట్టిన కరిమే. మళ్ళీ బిడ్డ కోసం అని కొనిపెట్టిన, ఇమ్మ కోసం బిడ్డ కూడా కొనిపెట్టిన బంగారు ఇమ్మ కోసమే. అది కూడా పోయింది. ఊరా ఉంటే దొరికిస్తారు.